బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్ తెలంగాణ ఆర్టీసీ దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సో మహిళలతో పాటు ఇక తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీలో ఫ్రీగా జర్నీ చేసేందుకు అవకాశాన్ని కల్పించింది, దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో ఇప్పటికే 50% రాయితీని దివ్యాంగులకు ఆర్టీసీలో కల్పించింది. అయితే ఇక 50% కాదు, పూర్తి స్థాయిలో ఉచితంగానే ప్రయాణించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తుతో పాటు జీవోను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. తెలంగాణలోని దివ్యాంగ పురుషులకు సర్కార్ తీపి కబురు చెప్పినట్టు తెలుస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ జర్నీ కల్పిస్తుండగా, తాజాగా దివ్యాంగ పురుషులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఇప్పటికే ఈ నిర్ణయంపై దివ్యాంగులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో తెలంగాణలో ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది మహిళలకు. ఇక బాలికలు, ట్రాన్స్జెండర్లు కూడా మరి మహాలక్ష్మి పథకం కిందకి వర్తింపజేస్తున్నారు. అయితే ప్రధానంగా రాష్ట్రంలోని పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఈ అన్ని బస్సులను కూడా తెలంగాణ సరిహద్దు లోపు, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ సరిహద్దు లోపు తెలంగాణ ప్రాంతాలకు మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ఈ పల్లె వెలుగుల బస్సుల్లో, అదేవిధంగా ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించే సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అయితే తాజాగా ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి ఈ పథకాన్ని దివ్యాంగ ఏదైతే పురుషులైనటువంటి దివ్యాంగులకు కూడా వర్తింపజేయాలంటూ గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ డిమాండ్ల మేరకు దివ్యాంగులైనా సరే మహిళలకు ఎలాగూ మహాలక్ష్మి పథకం ఫ్రీగా ఉంది. సో దివ్యాంగ పురుషులు అదేవిధంగా బాలురులకు కూడా ఈ ఫ్రీ బస్ పథకాన్ని వర్తింపజేస్తే బాగుంటుందంటూ ఆలోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. రాష్ట్రంలోని దివ్యాంగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందినటువంటి దివ్యాంగ పురుషులకు ఇక నుంచి 100% ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఇక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం దివ్యాంగులైన పురుషులు రాయితీతో ప్రయాణం చేస్తున్నారు. టికెట్ ధర 100 ఉంటే 50%, అంటే 50 రూపాయలు చెల్లించి ఇక జర్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 100కు 100 రూపాయలు ఫ్రీగానే మరి జర్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. 50% డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదు. 0 టికెట్ తీసుకొని దివ్యాంగ పురుషులంతా కూడా ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా, అంటే తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా దివ్యాంగ పురుషులు ఫ్రీగా జర్నీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తూ వారికి ఒక శుభార్త చెప్పింది. సో ఇదిలా ఉండగా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 25 నుంచి 30 లక్షల మంది ప్రయాణికులు సాగేది. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 60 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కొత్త బస్సుల కొనుగోలుపైన సర్కార్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈవీ బస్సులు కొనుగోలు చేసి పలు మార్గాలు నడిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే మరికొన్ని బస్సుల్ని రోడ్డెక్కించినట్టు తెలుస్తుంది. అయితే మహిళా సంఘాల ద్వారా కూడా బస్సులు కొనుగోలు చేయించి అద్దె ప్రాతిపదికన నడుపుతున్న విషయం అందరికీ తెలిసింది. అయితే బట్ ఏదేమైనప్పటికీ మాత్రం సో దివ్యాంగ పురుషులకు సంబంధించి గతంలో 50% టికెట్ మాత్రం డబ్బులు తీసుకున్నటువంటి టీజీఎస్ ఆర్టీసీ ఇక 0 టికెట్ను వారికి కూడా వర్తింపజేస్తూ కొత్త జీవో అయితే తీసుకొచ్చింది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఇది ఒక శుభవార్త దివ్యాంగులందరికీ, వారికి మరి ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. సో గతంలో 50% రాయితీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మహిళలతో పాటుగా ఈ ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఫ్రీగా జర్నీ చేయొచ్చు అనేటువంటి శుభవార్త చెప్పడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా బస్సులో పెరిగే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే నిత్యం వందలాది మంది, వేలాది మంది ఈ యొక్క బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు. బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో బస్సులకు సంబంధించి కొరత కూడా ఏర్పడుతుంది. కొరత ఏర్పడుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కొరతను ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తోంది. ఎన్ని బస్సులు ఏ రూట్లో తిప్పాల్సిన అవసరం ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ యొక్క ఆర్టీసీ సేవలో మరి కొత్త బస్సులని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందంటూ ఆలోచిస్తున్నటువంటి వేళ కనిపిస్తుంది. రైట్ నా ఒకసారి దివ్యాంగులకు ఫ్రీ బస్సు అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం పట్ల ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఏంటి మొన్నటి వరకు కేవలం మహిళలకు, ట్రాన్స్జెండర్లకే ఉచిత బస్సు ప్రయాణం ఉండే, బట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ పురుషులకు కూడా మరి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసేందుకు మరి జీవోని తీసుకొచ్చింది. ఈ జీవో పట్ల దివ్యాంగుల నుంచి ఎటువంటి హర్షం వ్యక్తమవుతోంది? అంటే గతంలో
50% రాయితీతో ప్రయాణించినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎవరైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎలా అయితే కల్పిస్తా ఉన్నారో అలానే దివ్యాంగులు వారికి సంబంధించినటువంటి 80% ఏవో సదరన్ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది. దానికి సంబంధించి 100% ఫ్రీ ప్రయాణాన్ని వారైతే అందుకోవచ్చు. ఇక దానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా మారుస్తూ ఒక జియోని అయితే తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ జియో ఇప్పుడైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దానిలో దివ్యాంగులలో మహిళలకు మాత్రమే, అందరికి మహిళలకు ఇచ్చినట్టుగానే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అయితే వస్తా ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు దివ్యాంగ పురుషులకు కూడా వారికి ఈ యొక్క ఫ్రీ బస్సులు అయితే కల్పించడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒక సర్కులర్ కూడా ఒక జీవోను కూడా విడుదల చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ భూషం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా దివ్యాంగ పురుషులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో కొంత బస్సుల్లో రద్దీ కనిపిస్తుంది. గతంలో ఫ్రీ బస్ రాగానే సో మహిళల హడావిడి గొడవలు కొన్ని సమస్యాత్మకమైనటువంటి ఇష్యూస్ మనం చూసాం. బట్ ఇప్పుడు సో ఏదైతే దివ్యాంగ పురుషులకు కూడా ఫ్రీ బస్ ఎలిజిబిలిటీ తోటి మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది, మరింత వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నూతన బస్సులకు సంబంధించి కూడా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఎలక్ట్రికల్ వెహికల్స్ను కొంటూ అక్కడక్కడ కొన్ని రూట్లో దిప్పుతున్నటువంటి ఆర్టీసీ మరికొన్ని బస్సుల్ని కొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏదైతే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రయాణం చేసే విధంగా ఏర్పాటు చేసే ఛాన్స్ మనకు అనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.